కొడుతున్నారు. చూద్దాం ఎవరు వచ్చారు. అమ్మా, నిన్న రాత్రి నువ్వే ఆర్డర్ పెట్టా చూడు, ఆఫర్లో ఉందని ఏదో, నీదే పార్సిల్ తీసుకో. మర్చిపోయినా, అసలు గుర్తులేదు ఆర్డర్. ఇదేంటిది? ఇదేంటి సాక్స్ ఆర్డర్ వచ్చినాయి? నేను చీర ఆర్డర్ పెట్టాను కదే. Oh my god. అందుకని డిస్క్రిప్షన్ చూడకుండా, అది ఏంటో చూడకుండా ఎప్పుడు ఆర్డర్ పెట్టకూడదమ్మా. ఇగో ఇలాగే ఉంటుంది. నేను ఇలా చూస్తుంటే ఇలా మంచిగా పెద్దగా చీరలాగా కనిపించింది బిడ్డ. బాగుంది కదా పట్టు చీర అని ఆర్డర్ పెట్టాను. చీరలాగా పడ్డది. ఏది ఫోన్ ఇటీ, ఫోన్ ఇటీ, ఏది ఇదా? అయ్యో రామ, ఈ టేబుల్ మీద సాక్స్ పెట్టున్నాయమ్మా. ఆ పక్కన కర్టెన్ ఇలా వేశాడు. అది చీర అనుకుంటామమ్మా. చూడు పక్కన ఏం ఆబ్జెక్ట్ ఉంది, ఏంటి చూడవా అమ్మ అట్లా? అసలు 299 అని ఉంది, పట్టు చీర ఎలా వస్తుంది అనుకున్నావమ్మా అసలు నువ్వు? అయ్యో, ఇప్పుడు ఎలా తల్లి దీన్ని ఏం చేయాలి? యాప్ ఓపెన్ చేయగా. ఓకే ఓకే, ఇదా? ఓకే, ఇక్కడ ఏం చేయాలి? Aha. రిటర్న్ బటన్ నొక్కాలా? ఎక్కడుంది? ఓ ఇదా? ఏంటి ఇంత చిన్నగా ఉంది బటను? అదే మనకి డబ్బులు కట్టాలంటే పెద్దగా ఉంటుంది. రిటర్న్ ఏమో చిన్నగా ఇంత ఉంటుందా? ఏంటో అమ్మా, ఇట్లా వచ్చిందంటే రాంగ్ ఐటము, డోంట్ లైక్, డ్యామేజ్ అని వచ్చింది. ఏంటి? ఏది నిజమైతే అది నొక్కాలా? ఏం చూస్తున్నానా? మనకి ఎందుకు వాపస్ పెడుతున్నావు అని చెప్పాను కదా. నాకు కోపం వచ్చింది, ఆప్షన్ లేదు ఇక్కడ. చూడ మొత్తం ఇట్లా ఇట్లా పైకి అంటున్నా, అది దొరకలేదు బిడ్డ. ఈ కవర్లో పెట్టి ఇచ్చేనా? డబ్బులు ఏడంటే ఇప్పుడు. సరే అమ్మా, ఓ చూసుకుంటాడా? సరే సరే, ఇదిగో బాబు తీసుకెళ్ళు. నన్ను అబ్బాయి వచ్చి ప్యాకెట్ తీసుకెళ్ళి ఇయ్యడా? డబ్బులు కూడా పోయినట్టేనా? ఓహో, మన అకౌంట్లో పడతాయా డబ్బులు? అమ్మ సిరి, నిన్న మనము రిటర్న్ పంపించినాం కదా, డబ్బులు పడ్డాయి అకౌంట్లో. కొంచెం చూడవా ఫోన్లో? లేదా? అయ్యో సరే అమ్మా. లేదమ్మా, రాలేదు ఇంకా, వచ్చేసింది. ఏంటి ఒక్క 299 రూపాయలకి ఇంత హంగామా చేసావమ్మా 3 రోజులు బట్టి? పబ్బా, ఏంటి మమ్మీ అది? అవునమ్మా, 299 రూపాయలకే. నేను ఏమనుకున్నా అంటే ఆఫర్లో 299 రూపాయలకి చీర వస్తుంది అనుకున్నాను కాదు నేను. అందుకని టక్క ఆర్డర్ పెట్టేస్తాను. మళ్ళీ షాపింగ్ చేస్తాను, సరేనా? మళ్ళా షాపింగ్ చేస్తావా?